డాక్టర్ గారు, జ్ఞాన సముపార్జనకి, నాస్తికత్వానికి ప్రశ్నే పునాది అని ప్రముఖ నాస్తికులు గోరాగారు అన్న మాటలను కాస్త వివరించండి. నిజమేనమ్మా ప్రేమిల. జ్ఞాన సముపార్జన చేయాలంటే, నాలెడ్జ్ గెయిన్ చేయాలంటే, మేథస్ చక్కగా ఉపయోగపడాలంటే, మరి విజ్ఞత వివేకము అంటాం కదా, ఆ విజ్ఞత వివేకం చేయాలంటే, ఏదైనా అభివృద్ధి సాధించాలంటే ప్రశ్నే మూలం. క్వశ్చనింగ్ ఎందుకు, ఏమిటి, ఎలా, ఎందుకని, ఏమిటి ఇలాగుంది, ఎలా ఇది, ఈ క్వశ్చనింగ్లోనే మనం ఒక విషయం తెలుసుకోవాల్సిందంటే, మానవ అభివృద్ధి ఎప్పుడూ కూడా అంధవిశ్వాసాల వల్ల జరగలేదు. అంధవిశ్వాసాలు ఉన్నంతకాలం అసలు నాగరికత అభివృద్ధి చెందలేదు, మానవాభ్యుదయం జరగలేదు. మూఢనమ్మకాల వల్ల, అంధవిశ్వాసాల వల్ల, అర్థం పర్థం లేని నమ్మకాల వల్ల ఏనాడు కూడా అభివృద్ధి జరగలేదు. అది గుర్తించాలి. ఎందుకంటే మూఢనమ్మకాల్లో క్వశ్చనింగ్ ఉండదు. ఎందుకు ఇలా చేయాలి, అసలు ఏమిటిది, ఇందులో నిజమెంత అని నువ్వు ప్రశ్నించే ఇంకో మూఢనమ్మకాలని ప్రశ్నించకూడదంటారు. అలాగే దేవుడి గురించి చెప్పానుకో, దేవుడు సర్వవ్యాప్తం, సర్వశక్తివంతుడు, సర్వదయామయుడు అంటారు. సర్వవ్యాప్తం, సర్వశక్తివంతుడు, సర్వవ్యాప్తము, అన్ని చోట్ల ఉన్నాడు. సర్వదయామయుడు, దయామయుడు అంటారు. అంత ఉన్నప్పుడు ఎవరైనా దేవుడు నిజంగా అంత సర్వశక్తివంతుడైతే ఈ సమాజంలో ఎన్ని అసమానతలు ఎందుకు ఉండాలి, ఇంత సఫరింగ్ ఎందుకు ఉండాలి, ఇంత బాధలు ఎందుకు ఉండాలి, అసలు దేవుడు అంటూ ఉన్నాడా అంటే, దేవుడు ఉన్నాడా, ఇదేం ప్రశ్న. దేవుడి గురించి ప్రశ్నించడానికి వీలు లేదు. మరి సర్వదయామయుడు అంటారు. ఏమిటి ఎన్ని బాధలు ఎందుకున్నాయి సర్వదయామయుడు అంటే? సర్వవ్యాప్తం అంటారు. ఎందుకు ఇలా జరుగుతోంది? సర్వశక్తివంతుడు అంటారు. ఏం బాధ కంట్రోల్ చేయలేడా? కంట్రోల్ చేయని వాడు శక్తివంతుడు ఎలా అవుతాడు? వాడు పనికిరాని వాడు. దేవుడు అలా అంటావా అంటారు. ప్రశ్నించడానికి వీల్లేదు. సరే, ఈ సృష్టి రావడానికి, ఈ మనుషుల పుట్టుకి అంతటికీ దేవుడు అంటే, ఆ దేవుడికి మరి ఎవరుందా మూలం అంటే ఆ ప్రశ్న వేయకూడదు. అంటే ఆస్తికత్వంలో ప్రశ్నకి స్థానం లేదు. అందువల్లే ఆస్తికత్వంలో చెప్పలేని మూఢనమ్మకాలు ఉన్నాయి. లెక్కగట్టడం వందల వేలు లక్షల కోట్ల ప్రకారం మూఢనమ్మకాలు ఉన్నాయి. కారణం ఏంటి? ప్రశ్నించకపోవడం. ఆ రోజుకి ఈ రోజుకి ఇంకా మూఢంగా నమ్మేవాళ్ళు ఉన్నారు. మూఢంగా కాని వాడు గుర్తుంచుకో, ఈ మూఢమ్మకాల వల్ల నాగరికత అభివృద్ధి చెందలేదు, మానవ నాగరికత అభివృద్ధి చెందలేదు, సౌఖ్యాలు రాలేదు. సైన్స్, టెక్నాలజీ, మెడికల్ సైన్స్, తత్వశాస్త్రం, ఇవే సామాజిక అభ్యున్నతికి, వీటన్నిటికీ మూలం ప్రశ్నలతోనే వచ్చింది. సైన్స్ అవి మనం ఈరోజు ఎంతో, మెడికల్ సైన్స్ కావచ్చు, ఫిజికల్ సైన్స్ కావచ్చు, కెమికల్ సైన్స్ కావచ్చు, ఇంకా ఈరోజు ఏఐ వచ్చేసింది, స్పేస్ సైన్స్ వచ్చింది, ఇవన్నీ ఎన్ని వచ్చేసాయి. ఇవన్నీ ఎక్కడ వచ్చేయగలం? అంత క్వశ్చనింగ్. ఇలా ఎందుకు చేయకూడదు, అలాగే ఎందుకు ఉండాలి, ఇలా ఎందుకు చేయకూడదు, అదేమిటి, ఇదేమిటి, ఈ రకంగా ఇబ్బందులు ఎందుకు వస్తున్నాయి, ఇక్కడ ఇలా ఎందుకు ఇదయింది, దీన్ని ఎలా సరిదిద్దాము, ఏమిటి ఫాల్ట్ అసలు దీంట్లో, ఇలా అనుకోబట్టే అటు మెడికల్ సైన్స్ కానీ, ఫిజికల్ సైన్స్ కానీ, లేదా లాజికల్ థింకింగ్, తత్వశాస్త్రం, ఫిలాసఫీ అంతా కూడా లాజికల్ థింకింగ్ మీదే ఉంటుంది. ఏమిటి,
ఎందుకు ఎందుకు ఏమిటి, అది ఫిలాసఫీ. ఆస్తిక్ ఫిలాసఫీ కాదు, మోడర్న్ ఫిలాసఫీ. ఆస్తిక్ ఫిలాసఫీ వాళ్ళు ప్రశ్నించే పని లేదు. మోడర్న్ ఫిలాసఫీ అది ఇదన్నీ కూడా సామాజిక అన్ని ప్రశ్నలతోనే పురోగమించింది. ప్రశ్నలతోనే మానవాభివృద్ధి. ప్రశ్న లేకపోతే మానవాభ్యుదయం లేదు. అంతే నాస్తికత్వం అలాగే. అంచేత ప్రశ్నించడం అనేది జ్ఞానానికి ప్రాణం. జ్ఞానం, నాలెడ్జ్ ఈజ్ పవర్ అంటాం. అలాగే నాలెడ్జ్కి లైఫ్ ఏంటి? క్వశ్చనింగ్. నాలెడ్జ్కి లైఫ్, జ్ఞానానికి, జ్ఞాన సంపదకి లైఫ్ ఏంటి? క్వశ్చనింగ్, ప్రశ్నించడం, ప్రశ్న. అంచేత అలాగే నాస్తికత్వాన్ని కూడా ఉన్నది. నాస్తికత్వం ఏం చేసింది? ప్రత్యాన్ని మూఢంగా నమ్మకం. ఈ అర్థం లేని ఆచారాల్ని, సాంప్రదాయాల్ని ప్రశ్నించు, దానికి సరైన సమాధానం వస్తేనే. అంతేగాని మూఢంగా ఎన్ని మూఢనమ్మకాలు మనకి. ఈ ఆచారాలు, సాంప్రదాయాలు, పనికి మాలినవన్నీ మనం చేస్తాం. ఇవన్నీ ప్రశ్నించకపోవడం వల్ల. అంచేత నాస్తికత్వం అభివృద్ధి చెందిందంటే, గోరా గారు పాజిటివ్ ఫిలాసఫీ ఆఫ్ ది ఎథిజం అని చెప్పారంటే అంతా ప్రశ్నతోనే. లాజికల్ థింకింగ్ అంతా ప్రశ్నతోనే. ప్రశ్న, క్వశ్చనింగ్, క్వశ్చన్ చేయాలి. అంచేత జ్ఞానం కేవలం నమ్మకాలతో సముపార్జన కాదు, గుర్తించాలి. మనకు నాలెడ్జ్ రావాలంటే, మన మేధస్సు పెంపొందాలంటే ఏదో నమ్మితే ఇలా అనుకో, అలా అనుకో, సర్లే అలా అనుకోకాడ. కొంతమంది రాజబేరం, చాలా అనుకో, ఇలా అనుకో. నమ్మకాలతో కాదు, అనుకోవడంతో కాదు. ప్రశ్న వల్ల, లాజికల్ థింకింగ్ వల్ల, తర్కం వల్ల, ఆధారాల వల్ల, అంటే ఎవిడెన్స్ వల్ల జ్ఞానం సమకూరుతుంది. నీకు జ్ఞానం వచ్చినా, నాకు వచ్చినా, మరొకరికి జ్ఞానం వచ్చినా, వాడు జ్ఞానవంతుడు అన్నాడంటే వాడు ఎక్కడి నుంచి వచ్చింది? ప్రశ్న వేయడం వల్ల వచ్చింది, లాజికల్ థింకింగ్ వల్ల వచ్చింది. లాజికల్ థింకింగ్, తర్కం దీనివల్ల వచ్చింది. అంతేగాని మామూలుగా జ్ఞానం రాదు. మామూలుగా అంటే అలాగే ఉంటాడు, ఏదో నమ్మకాలతో ఉంటాడు. అలాగా సరేలే, అలాగా సరే. ఎప్పుడైతే ప్రశ్నించడో వాడి జ్ఞానం అక్కడ ఆగిపోతుంది. ఇంకా పురోగమనం కాదు, అక్కడ ఆగిపోవడమే కాదు. అంచేత మనిషికి నాలెడ్జ్ రావాలంటే ప్రశ్నే పునాది. నాస్తికత్వం అదే ప్రశ్నే పునాది. ఉదాహరణ చూసాం, ఒకప్పుడు భూమి బల్లపరుపుగా ఉండేదనేవాడు అనుకున్నారు. బైబిల్లో ఓల్డ్ దీంట్లో వాడు రాసిన మొదటి దాంట్లో భూమి పల్లపరుపుగా ఉన్నది అని రాశారు. ఇప్పటికీ ఉంది ఓల్డ్ ఏజ్ స్టేట్మెంట్. భూమి బలపరుపు ఉందా? లాయకా నుంచి ఈ రోజు వరకు మన వాళ్ళు చెట్లు అలా తిరిగి వస్తున్నారు. భూమి చుట్టూ భూమి గుండ్రగా ఉందని చెప్తారు. అంచేత ఇంత చెప్పా కూడా ఇప్పటికీ భూమి పలుకులు ఉంటారు. సూర్యుడు తూర్పు ఉదయిస్తున్నాడు, అలా ప్రయాణించి పడగొండ దిగుతాడు అంటారు. దిగుతున్నాడా? భూమి గుండ్రగా తిరుగుతూ ఉంటే సూర్యుడు స్థిరంగానే ఒక చోట ఉన్నాడు. కానీ సూర్యుడు తూర్పున బదులెచ్చి ఉదయించి అలా లేచి ఇలా దిగుతాడు. ఏం తేడా లేదు. కానీ ఎప్పుడైతే మనిషిలో లాజికల్ థింకింగ్ వచ్చిందో, క్వశ్చనింగ్ వచ్చిందో, ప్రశ్న వచ్చిందో, ఆ ప్రశ్నలోంచి నాలెడ్జ్ వచ్చింది. ఆ నాలెడ్జ్తో ఏమిటని తెలుసుకున్నాడు. ఎందుకు అని కుతూహలం వస్తుంది. ఆ కుతూహలం నుంచి దాని గురించి పరిశీలించడం వస్తుంది, పరీక్షించడం వస్తుంది. ప్రశ్నలోంచే పరిశీలన, పరీక్షించడం, లేకపోతే ఉండదు. అంచేత
ఇదే ఒక మనకి విశ్వం ఉందిరా చూసి ఒక లాస్ట్ ఇంతే ఇంతే ఇది భూమి, అక్కడే చంద్రుడు, నక్షత్ర, సూర్యుడు, ఏదో కష్టకరమైన నక్షత్రం ఎంత అనుకున్నాం. ఇంతేనా విశ్వం అంటే? ఎంతో విశాలం విశ్వం అనేది. సుదూరమైనటువంటి దూరంలో జేమ్స్ టెలిస్కోప్ చూస్తే కనిపించే విశ్వం అలా పరుగులు విస్తరిస్తూనే ఉంది విశ్వం, అంతకీ లేదు. జేమ్స్ టెలిస్కోప్ చూస్తే ఇప్పటికీ కోటాన కోట్ల సంవత్సరాల పాటు నుంచి విశ్వాలు విస్తరిస్తూనే. అంతే విశ్వం మనకు కనబడి ఇంతే కాదు, చాలా. అంచేత దీన్ని ఊరికే నమ్మడం కాదు. అంచేత మన శాస్త్రం, సైన్స్ అనేది ప్రశ్నించి నిజం ఏమిటి అని తెలుసుకుంది. ఇది నిజం అనుకుంటే అయిపోయిందా? ఆధారాలు అడిగింది శాస్త్రం. సైన్స్ ఏం చేస్తుంది? ఏమిటి ఇది, దాంట్లో నిజం రాబడిన తర్వాత ఈ నిజానికి ఆధారాలు ఏంటి? నిజం అంటున్నావు, నిజం అన్నదానికి ఆధారాలు ఏమిటి? ఎవిడెన్స్, ఫ్యాక్ట్ బేస్డ్, ఎవిడెన్స్ బేస్డ్ అంటాం. ఎక్కడి నుంచి వచ్చింది? ప్రశ్నలోంచి వచ్చింది. సైన్స్కి అంతా కూడా ఫ్యాక్ట్ బేస్డ్, ఎవిడెన్స్ బేస్డ్ అంటాం. ఆధారాలు లేవు అంటే అనుకో, ఆధారం లేదు, ఇది ఇంతే అన్నాం అనుకో, అదేమవుతుంది? కేవలం విశ్వాసం అవుతుంది. విశ్వాసం తర్వాత కరెక్టా కాదా తర్వాత తేల్చుకోవచ్చు, చెప్పిస్తుంటే. లేకపోతే అది మూఢనమ్మకం. ఒకప్పుడు ఏమంటే భూమి బల్లపరుపుగా ఉంది అన్నారు. ఏమోను మరి ఇలా బల్లపరుపుగా ఉంది అంటే అది సరిపోయిందా? అది బలపరుపు విశ్వాసం అంతే. కానీ బలపరుపు ఊరుకుంటే మనం ప్రశ్నించకుండా బలపరుపుగానే ఉందా? నిజమేనా? సూర్యుడు అలా తిరిగితే అలా దిగుతున్నాడా అని మనం అనుకున్నాము. అంటే ఉండేది నాలెడ్జ్. మా సైన్స్ డెవలప్మెంట్ లేదు, ఈ స్మృతి సెటిలైట్లు లేవు, ఏమీ లేవు. ఈ సైన్స్ స్పేస్ టెక్నాలజీ లేదు. భూమి బలపరుపుగా ఉంది, సూర్యుడు తూర్పు ప్రవేశిస్తున్నాడు, అలా ప్రయాణిస్తున్నాడు, దిగుతున్నాడు అన్నట్లయితే నో సైన్స్, నో స్పేస్ సైన్స్, నో డెవలప్మెంట్. ఈ సెటిలైట్స్ లేవు, ఇంకోటి స్పేస్ స్టేషన్ లేవు, ఇంకేం లేవు. ఎందుకని అలా అనుకున్నాం కానీ. కానీ ప్రశ్న ఏం చేసింది? నిజాల్ని నిగ్గు తీర్చి ఇదిగో అని చెప్పి ఆధారాలతో చూసి. అంచేత చాలు ఆధారాలతో నిజాలు చెప్పడం జరుగుతుంది. అంచేత ప్రశ్నించడం వల్ల ఆలోచనలు పరీక్షకు లోనవుతాయి. మనకు చాలా ఆలోచనలు వస్తాయి, ఆలోచనలన్నీ కూడా కరెక్ట్ అవ్వాలి లేదు. ఆలోచనల్ని పరీక్షకి పెట్టాలి. ఇది అవునా కాదా, నిజమా కాదా, పరీక్షకు తట్టుకునేదే నిజాలు అవుతాయి, పరీక్ష నిజాలు అవుతాయి. అంచేత ఆధారాలు అనేది చాలా ముఖ్యం. నమ్మకాలు తరతరాలుగా వస్తున్న సాంప్రదాయాల్ని, ఆలోచనల్ని నిజాలు భాష. నమ్మకం ఉందనుకో, ఇంత ఇప్పుడు మనకి ఎన్నో రకాలుగా మనకి వస్తున్నాయి. ఇక అపోహలు ఉన్నాయి, మూఢనమ్మకాలు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, సాంప్రదాయాలు ఉన్నాయి. నమ్మేస్తున్నాం. కర్మ, దురదృష్టం, దుష్టురాత, స్వర్గం, నరకం, పూర్వజన్మ, పునర్జన్మ, ఇవన్నీ చాలా ఉన్నాయి. ఆత్మ మళ్ళీ పునర్జన్మ, ఇలాంటి నమ్మకాలు. కానీ అవన్నీ నిజాలా కాదు. పరీక్షకి నిలవాలి, పరిశీలిస్తేనే అదే. శతాబ్దాలుగా ఉంది కనుక అది నిజం అనుకుంటే తప్పదు. గుర్తించు. ఏడాది మాట్లాడేది ఎప్పటి నుంచో నీ తాతలు ముత్తాతల నుంచి మా ఇది చలామణి చూస్తుంది నీ సత్యంగా. ఏంటి నువ్వు కాదంటావు అనేవాళ్ళు ఉన్నారు. ఏంటి నువ్వు కాదంటావు ఏంటి, అసలు ఇది తప్పంటావు ఏంటి? యుగాలుగా ఇది వస్తుంది, యుగాలు చెప్పుకుంటున్నారు. అది నిజంగా యుగాలుగా ఎందుకు ఉంటుంది అని మాట్లాడే మూర్ఖులు ఉన్నారు. మూర్ఖులే వాళ్ళు. యుగాలుగా, తరతరాలుగా, శతాబ్దాలుగా నిజం అనుకుంటే తప్పవుతుంది. అది అంధవిశ్వాసం అవుతుంది. పరీక్షకు నిలవాలి, నిర్ధారణకు నిలవాలి, అప్పుడే నిజం అవుతుంది. అంతేగాని యుగాలుగా వస్తుంది కనుక నిజం అనుకుంటే అది అంధవిశ్వాసం అవుతుంది. దెయ్యాలు,
భూతాలు, పిశాచాలు, మంత్రగత్తెలు, మంత్రాల్లో పవరు, ఇటువంటి అన్నీ కూడా నమ్మికలు. ఎంతో భయం. ఇప్పటికీ మంత్రాలు నమ్ముకున్నాయి. మంచి మంత్రాలు, చెడ్డ మంత్రాలు. ఆ మంత్రం చదివితే ఏదో అయిపోతుందని, కొన్ని మంత్రాలు చదివితే మంచి జరుగుతుంది, కొన్ని మంత్రాలు చదివితేనేమో నష్టం జరుగుతుందని, చేతబడి చేస్తారని, ఇలా చేస్తారు. నమ్మకాలు చాలా ఉన్నాయి. మంత్రం వేసాడు, అలా అయిపోయారు. ఆ మంత్రం వేసి అబ్బా పవరు, మంత్రంలో పవర్, మంచి మంత్రం, ఇంకేంటి అంతా సక్సెస్ మంత్రాలు. ఇదంతా ఏంటి? కేవలం నమ్మకం. ఆ నమ్మకాల్లో నిజం లేదు. అవన్నీ బూటకు కబుర్లే. దెయ్యాలు లేవు, భూతాలు లేవు, పిశాచాలు లేవు, ఏం లేవు. కానీ కబుర్లు వస్తూనే ఉన్నాయి. నమ్మాలా? ఎప్పటిచో ఉన్నాయి దెయ్యాల కబుర్లు. సినిమాలు ఘోస్ట్ పిక్చర్లు తీస్తుంటారు. అవి నిజాలా? మన పురాణాలు ఇంత పుక్కిడి పురాణాలు, అందుకే పుక్కిడి పురాణాలు అంటారండి. బూటకు కబుర్లు, దాని నిండా దెయ్యాలు, భూతాలు, దేవతలు, వీళ్ళు వాళ్ళు ఓకే చెప్తారు. నిజాలా? ఎప్పుడు చూస్తాం. అబద్ధాలు కూడా నిజాలుగా చాలామంది వస్తుంటాయి. ప్రశ్నలు లేని ప్రశ్న. శాస్త్రం అంటే అది ఏంటో తెలుసుకో. మన సైన్స్ అంటే ఏంటి అంటే, సైన్స్ అంటేనే ప్రశ్న. ఏంటి సైన్స్? సైన్స్ ఏంటి? ప్రశ్న. ప్రశ్నించడం, పరిశీలించడం, పరీక్షించడం. ప్రశ్నించడం సరిపోలా, పరిశీలించాలి. దాని రిజల్ట్ ఆధారాలు కావాలి. పరీక్షించని పరీక్షకి నిలబడాలి. ఎందుకు, ఏమిటి, ఎలా, మన ఇద్దరు చెప్పుకున్నాం ఇంతకుముందు. ప్రతి దాన్ని ఎందుకు ఇలా జరుగుతుంది, ఏమిటిది, ఎలా జరుగుతుంది అంటే, పూర్వకాలం వ్యాధులు వస్తే దేవుని శాపం వల్ల వచ్చేది అనుకున్నాను. ఒకనప్పుడు మసూచికం, స్మాల్ పాక్స్ ఉంటే పెద్దమ్మవారు అన్నాడు. ఇప్పటికీ పొంగు జ్వరం వస్తే మీజిల్స్ చిన్నమ్మవారు అంటారు. ఆట్లమసి చిన్నమ్మవారు అంటారు. ఇవన్నీ వైరల్ ఇన్ఫెక్షన్స్. అప్పుడు మసూచికం వస్తే దేవత ప్రకోపం వచ్చింది, అంచేత మనుషులందరిలాగా ఒంటి నిండా పుక్కులా తెప్పించి, పుళ్ళులా తెప్పించి కబళించేస్తోంది. దేవత కంటే దేవత ఆనందపరచడం కోసం, తృప్తిపరచడం కోసం జంతు బలు ఇవ్వాలి, బలులు ఇవ్వాలి. ఆ బలు ఇస్తేనే వచ్చే నూకాలమ్మ గుడి దగ్గర, ఆంకాలమ్మ గుడి దగ్గర, ఇంకో వెంకమ్మ గుడి దగ్గర జంతువులు బలి ఇచ్చేవారు. మెడికల్ సైన్స్ లేను. కానీ సైన్స్ అలా ఊరుకుందా? ఏమిటి స్మాల్ పాక్స్? ఎడ్వర్డ్ జెన్నర్ ఏం చేశాడు? ఇదిగో దీనికి వైరస్, ఈ వైరస్ స్మాల్ పాక్స్ వైరస్ ఈ జబ్బు వస్తుంది. ఈ వైరస్ని ఆ వైరస్ స్మాల్ పాక్స్ అంటే మసూచికం వచ్చిన వాడి దగ్గర నుంచి ఆ క్రిములు, ఆ పుండ్లోంచి క్రిములు తీసి ఒకటి ఎక్కిస్తే, ఒక జంతువుకి ఎక్కిస్తే, ఈ మనిషికి వచ్చిన చెప్పే జంతువుకు కూడా వస్తుంది. జంతువు కూడా వస్తుంది. మళ్ళీ ఆ జంతువులు తీసి కూడా ఎక్కిస్తే ఆ జంతువు కూడా అదే జబ్బు. అంటే ఈ వైరస్ ఒకరికొకరు ట్రాన్స్మిట్ అవుతుంది. అలాగే వీటికి ఎడ్వర్డ్ జెన్నర్ వ్యాక్సిన్ పెట్టాడు, స్మాల్ వ్యాక్సిన్. ఏం చేశాడు? ఆ స్మాల్ పాక్స్ వైరస్ తీసుకెళ్ళి జంతువులకు ఎక్కించాడు. కౌకి అని ఆవులకి ఎక్కించాడు. దాంట్లో యాంటీబాడీస్ తయారయ్యాయి. ఆ వ్యాధికి ఎదుర్కొని యాంటీబాడీ పెడితే ఆ యాంటీబాడీస్ తీశాడు, మనిషికి ఇచ్చాడు. వ్యాధి రాకుండా నిరోధించాడు. యాంటీబాడీ రోగ నిరోధక కణాలు డెవలప్ అయ్యాయి. అది సైన్స్ అండి. అంతేగాని నూకాలమ్మ గుడి తీసుకెళ్ళి, అమ్మ దేవత నువ్వు శాంతించు, నీకు ఒక్క మేక కాదు, 4 మేకలు, 10 మేకలు, 100 మేకలు నీకు ఇస్తాం అని అంతకాలం జరిగింది. ఎడ్వర్డ్ జెన్నర్ వ్యాక్సిన్ కనిపెట్టడంతో స్మాల్ పాక్స్ మొట్టమొదటి లేకుండా. ప్రశ్న ఎందుకు ఈ జబ్బు వస్తుంది? ఎడ్వర్డ్ జెన్నర్ కూడా ఇదంతా నూకాలమ్మకో, వెంకాయమ్మకో ఇది వచ్చింది అనుకుంటే అయ్యిందా? లేదే. ఎందుకు వస్తోంది జబ్బు? ఈ జబ్బుని ఎలా అరికడతాం అనుకున్నాడు. పరీక్ష చేశాడు, దాంతో చేశాడు. అది సైన్స్ అండి. ఎందుకు, ఏమిటి, ఎలా ఈ జబ్బుని కనిపెడతాం? సైన్స్ ప్రశ్న అంటే, ప్రశ్న సింపుల్ కాదు. ప్రశ్నలోంచి సమాధానం వస్తుంది, సమాధానంతో పరిష్కారం వస్తుంది, పరిష్కారంతో సమస్య పరిష్కారం అవుతుంది. దాంతో మనిషికి క్షేమం జరుగుతుంది. అంచేత ఏదో దేవుడి శాపం వల్ల అనుకోవడం కాదు.
అంటే ఈ జీవితం సుఖం అవడానికి ప్రశ్నే మూలం. మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే జీవితం సుఖంతో అవడానికి కావాల్సిన ఏంటి? ప్రశ్నే మూలం. ప్రశ్న కావాలి. సైన్స్ ప్రశ్నలకు భయపడదు. ప్రశ్నకై ఇంకా వేయుడు ప్రశ్న చూద్దాం, దాంట్లో అసలు విషయం తెలుస్తుంది. ఎడ్వర్డ్ జెన్నర్ ఏమిటయా ఇది తీసావు, ఆ వైరస్ ఒక ఆవుకి ఎక్కించావు, ఆవులోంచి తీసావు యాంటీబయాటిక్, అది దానివల్ల వచ్చిన నమ్మకం ఏంటి? నిజమేనా? కరెక్టే. ఇంకో దానికి చేద్దాం. ప్రశ్న. ఆ యాంటీబయాటిక్ దీనికి సంబంధించిన లెక్క ఏంటి? ప్రశ్న. సైన్స్ ప్రశ్నలు కాదనదు, కానీ ఆస్తికత్వం ప్రశ్నలు వేయనివాడు. సైన్స్ వెయ్యి ప్రశ్నలు వేయి అంటూ సైన్స్ ఆ ప్రశ్నలోంచి పురోగమనం వస్తుంది. కొత్తవి కనుక్కోవడం వస్తుంది. కొత్తవి కనుక్కోవడం వస్తుంది. అంచేత సైన్స్ ప్రశ్నలకి భయపడదు, నాస్తికత్వం కూడా ప్రశ్నలు భయపడదు. ప్రశ్నించుంటుంది. ప్రశ్నపైనే ఆధారపడి మరింత పురోగమనం వస్తుంది. ఈనాడు సైన్స్ అభివృద్ధి సాధించిందంటే దేని నుంచి వచ్చింది? ప్రశ్నల మీదే పురోగతి వచ్చినమాట. అదేవిధంగా నాస్తికత్వానికి కేంద్రం ప్రశ్నించడం. నాస్తికత్వం అడుగుతుంది, దీనికి ఆధారం ఉందా? దేవుడు సృష్టించాడు. ఆధారం చూపించు. ఆ దేవుడిని ఆధారం చూపించు. దేవుడు సృష్టి అంతా దైవ సృష్టి. ఇప్పుడేదో ప్రతివాడు వాగే ఇదే వాగుడు వాగుతాడు. ఈ సృష్టి అంతా దైవ సృష్టి, ఈ మనిషి అంతా సృష్టి. దానికి ఆధారం ఏంటి? సైన్స్ అనేది ఆధారం చూపిస్తుంది. మసూచకం ఈ క్రిమి వల్ల వచ్చింది, ఈ వైరస్ వల్ల వచ్చిందంటే ఆధారం చూపిస్తుంది. ఒక లెప్పర్సీ వ్యాధి వచ్చిండుకో, ఈ వ్యాధి క్రిమి వల్ల, ఈ బ్యాక్టీరియా వల్ల లెప్పర్సీ వస్తుంది తీసి చూపిస్తాయి. ఆ క్రిమి తీసి ఇంకా ఎవరికి ఎక్కించినా అదే జబ్బు, అదే లక్షణాలు వస్తాయి. ఎంతమందికి ఎక్కించు అదే వస్తుంది. అది సైన్స్. అంచేత దీనికి ఆధారం ఉందా? నాసికత ఏమడుతుంది? నువ్వు అనే దానికి ఆధారం ఉందా? పరీక్షించగలమా? పరీక్షించబడుతుందా అని ఇచ్చి విశ్వంలో శూన్యంలోంచి ఉంగరా సృష్టించారంటాడు బాబా. వీవు సృష్టించాడు. అరే శూన్యం ఎలా సృష్టించావు? నేను చూస్తా, నీ చేతులు చూస్తా, సృష్టించి చూస్తాను. శూన్యం ఎలా చూపించు. ఏ బాబా కూడా వాడు సత్యసా బాబా వాడు ఇంకో బాబా కావచ్చు, పర్షియస్ అంటే నిలబడి అంత బూటకు మనుషులు కనుక, ఒట్టి దగాపళ్ళు కనుక, మాయలు చెత్త జనాలను కళ్ళు ముసులు చేసి శూన్యంలో చేయరు. ఇలా చేసి విభూది, ఉంగరాలు, ఇక దాచుకునేది చైన్లు. మహత్యం, దైవ మహత్యం. నాకు దైవశక్తి ఉంది అంటే నమ్మేమనా? ఏంటి దైవ అంటున్నావుగా? అయితే నీ చేతిలో రసగొల్ల ఒకసారి సర్కారు యొక్క మేసినాడు సత్య దగ్గరికి వెళ్ళి, సరే మా ఉంగరం ఇచ్చే బాగానే ఉంది, రసగొల్ల అయ్యి అన్నాడు. రసగొల్ల మేము ఉండేది బెంగాలు, నాకు రసగుల్లా చాలా ఇష్టం, నాకు రసగుల్లా పట్టు. ఏం చేస్తాడు? చేతులు బిడు ఇస్తాడు. ఈ రకమైన కూడా అందుకని పరీక్షించగలమా, పునరావృతం చేయగలమా అంత ఈ రంగా. ఇప్పుడు హెచ్ఐవి వ్యాధి ఉంది, ఎయిడ్స్ వ్యాధి. ఆ వ్యాధి ఒకరికి ఒకటి పెడుతుంది క్రిమి వల్లే. క్రిమి యాక్టివ్గా ఉంటే ఆ వ్యాధి వస్తుంది. వాడు రక్తం ఎక్కిస్తే ఇంకోటి వస్తుంది, వాడికి ఇంజక్షన్ సర్దిస్తుంది, ఇంకోటి ఇస్తే ఇంకోటి వస్తుంది. ఇలా వస్తుంది. ప్రతిదీ నిర్ధారణ ప్రకారంగా సైన్స్ రుజువు చేస్తుంది. అదే ఒక ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ ఉంది. ఆర్కిమిడిస్ ప్రిన్సిపల్ నువ్వు ఇండియాలో చేసినా సేమ్ రిజల్ట్, అమెరికాలో చేసినా, లేకపోతే ఆస్ట్రేలియాలో చేసినా, కెనడాలో చేసినా అదే రిజల్ట్ వస్తుంది. సైన్స్ ఇస్ సైన్స్. అది ఊహాగానం కాదే. అంచేత పెద్దానికి ఆధారం కాదు. ఎవరైనా ఒక అద్భుతం లేదా మహత్యం జరిగిందంటే దాన్ని గుడ్డిగా నమ్మేయకూడదు. ఆహా చెప్పే బాబా గారు శూన్యం నుంచి ఉంగరాలు సృష్టించాడు, సీకోవాస్ సృష్టించాడు, ఇంకోటి నమ్మాడు కాదు.
ఏం చేస్తుంది? సైన్స్ ఏం చేస్తుంది? శాస్త్రీయంగా పరిశీలిస్తుంది, సైంటిఫిక్గా దాని ఆధారం తెలుసుకోవాలంటుంది. ఆధారం లేని కబుర్ని పుకార్లుగా మనిస్తుంది. ఇచ్చేసి వచ్చేసి పుకార్లు. ఈ ఆస్తికులు ఏం చేస్తారంటే ఎన్ని పుకార్లు, బాబా గారి గురించో స్వామీజీ గురించో ఇంకే దేవుడి గురించో చెప్పాలంటే పుకార్లే పుట్టిస్తారు. పుకార్లే. ఆహా ఓహో అక్కడ దేవత కళ్ళల్లో కనబడింది, ఇలా చెప్పిన ఉదయం కల్లా అక్కడ పెద్ద విగ్రహం వచ్చేసింది. దేవత కనబడింది, ఇది ఇచ్చేసింది అంటే నమ్మాడునా? పుకార్లు అక్కడ ఏమి ఉండవు, అసలు ఏముండవు. పరిశీలిస్తే పుకార్లు మాత్రం ఎన్నైనా ఉంటాయి. పుకార్లు ఏదైనా సరే అది పరీక్షకి నిలబడాలి, అద్భుతాలు పరీక్షకి నిలబడాలి, ప్రశ్నకు సమాధానం శాస్త్రంగా రుజువు అవ్వాలి, అప్పుడే నిజం అవుతుంది, సైన్స్ అవుతుంది. ఎవడో దున్నపోతు ఈనిదంటే దూడ కట్టేమన్నమాట. దున్నపోతు ఈనిందయా అనేదంటే అది దూడ కట్టేయి. అరే దున్నపోతు ఏంటి, ఈనడం ఏంటి అని ప్రశ్నిస్తున్నాడా? దున్నపోతు చూడనేసి ఇక దూడ కట్టే అని చెప్పాడంటే అదే ఆస్తికత్వం. ప్రశ్నకి సమాధానం లేదు, మూఢంగా నమ్మడం. మూర్ఖుల దగ్గర ఉంటాయి, బుర్ర ఉపయోగించడం ఉంటాడే. దున్నపోతుంది దూన కట్టేలాగా ఉంటే కుదరదు. ఇది నాస్తికత్వం దైవభావాన్ని అంగీకరించదు, అది కేవలం కల్పన చెబుతుంది. ఎందుకంటే దేవుడు ఏమాత్రం కూడా అది మన పరీక్షకి నిలబడేది కాదు. పరీక్ష ఎవరు దేవుడు కనబడ్డా వాడికి మెట్ల జబ్బు ఉందో చూస్తే ఆ మెట్ల జబ్బు మందిస్తే ఇప్పుడు కొంత పూనకు ఓ అని పూనకు వచ్చి ఎవడో పూని చేస్తారు. అంత దేవుడు పూత అంటే మన అలా పూని నా చిన్న ఎవడో దేవుడు పూడాడనో దేవత పూని అని ఊగిసిపోతుంటారు కొంతమంది. పొజిషన్ స్టేట్ అంటాం. ఆ పొజిషన్ ఆయన పూనే వాళ్ళకి ఒక మామూలు మానవ మాతృ సృష్టించిన ఒక డైజెపం ఇంజెక్షన్ నరాంగిస్తే ఓ అంతవరకు గట్ల సేపు ఓ దేవుడు పూనినట్లు పూనకో పూనినట్లు ఆ దేవుడు మాట్లాడు దేవత మాట్లాడినట్లు మాట్లాడుతారు. వెంకటేశ్వర మాట్లాడుతున్నట్లు దేవత మాట్లాడతారు. ఒక డైజెపం ఇంజెక్షన్ అయ్యి నరం కాంపౌండ్ ఇంజెక్షన్ అయ్యి సెకండ్స్లో ఆ దేవత లేకుండా పోతుంది. ఎందుకు ఇంజక్షన్ ఇవ్వగానే నిమిషంలో పూనకం ఎందుకు పోవాలి, ఆ దేవత ఎందుకు పోవాలి, మామూలు మనిషి ఎందుకు అయిపోవాలి? పూనకం ఒక మానసిక జబ్బు, పొజిషన్ స్టేట్ అంటుందండి. పొజిషన్ స్టేట్ పూనకం. ఈ పూనకాలంతా కూడా ఒక సజెస్టిబిలిటీ, ఒక మానసిక రోగము. పూనకాలు వచ్చాయంటే మానసిక రోగం. దాన్ని మనం చికిత్స ఊళ్ళకు వదలకూడదు. అంతకే నిజంగా దేవతలు లేరు, దెయ్యాలు లేవు, దేవుళ్ళు లేరు, ఎవరు లేరు. అంచేత ఏది సరే రుజువు కావాలి. నాస్తికత్వం గురించి మనం చెప్పేటైతే ఎందుకు నాస్తికత్వం హ్యుమానిటీకి సంబంధించింది అంటే నాస్తికత్వం అంటే మానవ కేంద్ర సిద్ధాంతం. గోరా గారు నాస్తికత్వం అంటే మ్యాన్ సెంటర్డ్ ఫిలాసఫీ, ఆస్తికత్వం గాడ్ సెంటర్డ్ ఫిలాసఫీ. అంత దేవుడు చుట్టే అబద్ధాలు. అసలే దేవుడు అబద్ధాలు చుట్టూతా స్వర్గం నరకం పూర్వజన్మ పునర్జన్మ కర్మ దురదృష్టం నుదిరాత అన్ని త్రాసే, అన్ని అబద్ధాలే, అన్ని కల్పితాలే. ఆ కల్పితాల మధ్య సిద్ధాంతం ఆస్తికత్వం ఉంటుంది. నాస్తికత్వం కంప్లీట్గా మ్యాన్ సెంటర్డ్, నిజమే సైంటిఫిక్ టెంపర్తో, సైన్స్ అండ్ సైంటిఫిక్ టెంపర్ ద్వారా ఉంటుంది నిజం. ఆ నిజం అనేది నువ్వు దాన్ని ప్రూఫ్ అవుతుంది, చెప్పే నిజం అనేది ప్రూఫ్. అంచేత మానవ ఈ దాంట్లో ఏంటిది హ్యూమన్ రెస్పెక్ట్. ప్రతి వ్యక్తికి గౌరవం ఉంటుంది. ఎందుకంటే ఏ దేవుడు పుట్టేది ఎవరి పుట్టే ప్రతి వ్యక్తి తన మాట గౌరవం, సెల్ఫ్ రెస్పెక్ట్, సెల్ఫ్ ఎస్టీమ్. ప్రతి వ్యక్తి తనకు నేను గౌరవంగా ప్రతి వ్యక్తికి గౌరవం ఉంది. తను ఎవరికి దాసాందాసుడు కాదు. క్రిస్టియన్లకు అసలు మానవ పుట్టుకే పాపంతో పుట్టింది. క్రిస్టియానిటీ ప్రకారం అయితే మనిషి పుట్టుకే పాపం.
ఓ పాపి, ఓ దుర్మార్గుడా, ఓ దుష్టుడా, ఓ మూర్ఖుడా అని ఆ క్రిస్టియానిటీ మాట్లాడుతుంది. పుట్టికే పాపం చేసి పుట్టాడు మనిషి, వాడు పాపిష్టి, ఓ పాపిష్టి అంటుంది క్రిస్టియానిటీ. ఓ పాపిష్టి. వాట్ ఈస్? మనిషికి నా సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మ గౌరవాన్ని చంపేస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని చంపేస్తుంది ఈ మతం. ఆత్మ గౌరవాన్ని ప్రతి వ్యక్తికి ఆత్మవిశ్వాసం కావాలి. ఐ కెన్ అని అనాలి. నాస్తికత్వం చేయాలి. ఐ కెన్. సెల్ఫ్ ఎస్టీమ్. ప్రతివాడికి తన మీద తన విశ్వాసం కావాలి. నాస్తికత్వం ఆ విశ్వాసం ఇస్తుంది. ఆస్తికత్వం విశ్వాసం అవ్వదు. నీ కర్మ ఎలా ఉందో, నీ అదృష్టం ఎలా ఉందో, నీ అదృష్టం ఉంటే చేస్తారో తెలియదు. మనిషిలో సెల్ఫ్ ఎస్టీమ్ని దిగదారుస్తుంది, స్లేవ్ చేస్తుంది మనిషిని. ఒక బానిస ప్రవృత్తికి బానిస చేస్తుంది. అర్థం లేని ఆదిత వాటికి స్లేవ్ చేస్తుంది. నాస్తికతం కదా. యూ క్యాన్. ఎప్పుడైతే మనిషి నేను చేయగలను, నేనే చేసేది, ఏది అదృష్టాలు దురదృష్టాలు కాదు అని మనిషి అనుకుంటాడో ఇది చేస్తాడు. అందుకే ప్రతివాడికి సెల్ఫ్ ఎస్టీమ్, ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసం కావాలి. నాస్తికత్వం ఆ ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మగౌరవాన్ని మనిషికి విలువనిస్తుంది. మనిషికి విలువనిచ్చేది నాస్తికత్వం. మనిషికి విలువ లేకుండా చేసేది ఆస్తికత్వం. అది ఏ మతం కావచ్చు, మనిషికి విలువ లేకుండా చేస్తుంది, పనికిరాకుండా చేస్తుంది, చవడ కింద చేస్తుంది, వేస్ట్ ఫీల్ కింద చేస్తుంది. మతం కాదు. ప్రతి వ్యక్తికి శక్తి ఉంది, తను కృషి చేస్తే ఏదైనా సాధించగలడు. కృషి చేయాలి. అంతేగాని నీలో సెల్ఫ్ ఎస్టీమ్ని దిగజార్చుకోకు. కష్టపడు, సాధించు, పైకి వెళతావు. ఎప్పుడైతే నీ సెల్ఫ్ ఎస్టీమ్ని, ఆత్మగౌరవాన్ని, నీ ఆత్మవిశ్వాసాన్ని దెబ్బకొడతావో వాడు దాసోహం అయిపోయి అలా పడి ఉంటాడు. నో ప్రోగ్రెస్. మతం ఆ రంగా మనిషిని పనికిరా కూడా చేస్తుంది మతం అనేది. అంచేత మానవ ఘోర సమానత్వం ఇస్తుంది అందరి మనిషి. ప్రతి వ్యక్తికి ఆల్ ఆర్ ఈక్వల్. ప్రతి మనిషికి ప్రతి గౌరవం కాదు. ఏదైనా సరే ఆధారాలు ఊరికి నమ్మకం చెప్పేసారు. నమ్మకం అడవాడు స్వామీజీ చెప్పాడు, బాబా గారు చెప్పాడు, లేదో పెద్ద అని చెప్పాడు కాదు. నువ్వు ఆధారాలు, ఏదో పురాణ గ్రంథాలు రాసింది అలా కాదు. నైతిక బాధ్యత. నువ్వు చెప్పేదానికి నీదే బాధ్యత. ప్రూవ్ చేసుకోవాలి. నువ్వు ఏదైనా చెప్పావో ప్రూవ్ చేయి. నువ్వు ఇదన్నా చెప్పావంటే ప్రతి వ్యక్తికి నైతిక బాధ్యత ఉంది. నేను చెప్పేస్తా అంటే కుదరదు. నీ చెప్పిన దానికి, నువ్వు నమ్మేదానికి నీ బాధ్యత ఉంది, నైతిక బాధ్యత. నేను చెప్తా, నువ్వు నమ్ము. నేను ఇష్టం నమ్మలేదు లేదు, నేను చెప్పుకుంటా వస్తా. నువ్వు ఏం జరుగులేదు లేదు. నాస్తికతను ఒప్పుకోదు. ఏం చెప్పావో దానికి నీది బాధ్యత, నైతిక బాధ్యత. అధ్యత నాస్తికత్వం మనిషికి నైతిక బాధ్యత ఇస్తుంది. ఆస్తికత్వంలాగా ఏదో నాకు కల్లో చెప్పింది, దేవుడు చెప్పాడు, ఏదో దేవత చెప్పింది అనడానికి నాస్తికత్వంలో స్థానం లేదు. ఏది సరే మానవ గౌరవం మీద, సమానత్వం మీద, ఆధారాలపైన ఆధారిత ఆలోచన ద్వారా నైతిక బాధ్యత మీద నిలిచేదే శాస్త్రీయతత్వం. అలాగే నాస్తిక చేసే మామూలుగా ఏం చేయాలి? సైన్స్ ఏం చేస్తుంది? ఆకలి అన్నం తీసుకో, ఆకలి వేస్తుంది. ఆకలి ఎందుకు వేస్తుంది? సైన్స్. ఆకలి వేయడం కారణం ఏంటి? అది ఏంటి? మన మనిషికి ఎందుకు ఆకలి వేస్తుంది? ఎందుకు వేస్తుంది? మరి వీళ్ళేమంటారు? దేవుని ఒకవేళ ఆకలి తీరి దేవుని బాధ, దేవుని ప్రార్థించు, వాడిని దయ చూపిస్తే నీకు కాస్త తిండి వచ్చేట్టు చేస్తాడులే. దేవుని ప్రార్థించు, వస్తుందా? దేవుని ప్రార్థిస్తే ఆకలి తీరుతుందా? ఎలా తీరుతుంది? దేవుని ప్రార్థించండి. తప్పించుకోవడం. ఆస్తికత్వంలో రెస్పాన్సిబిలిటీని తప్పించుకోవడం ఉంటుంది, నాస్తికత్వంలో ఉండదు లేక. ఎందుకని? నైతిక బాధ్యత.
ఆస్తికత్వం ఎస్కేపిజం. నీకు ఆ దృష్టి ఉండి వస్తుంది అది లేదు. నీ దురదృష్టం నీ అంటాడుతుంటే ఏం అవ్వదు. దురదృష్టం ఎంత నైతిక బాధ్యత అనేది దీంట్లో ఉంటుంది. ఆకలిని ఎలా తీర్చాలని నాస్తికత్వం మానవత్వంతో కృషి చేస్తుంది. మనం తీసుకెళితే ఎంతమందో సంస్కృతులు ఇచ్చారు. సంస్కృతులు ఇచ్చిన వాళ్ళందరూ కూడా ఏంటి అసలు వాడు అది హిందూ మతంలో కావచ్చు, క్రిస్టియానిటీలో కావచ్చు, ఇంకో మతంలో కావచ్చు, మావోదీ మతంలో ఎక్కడ సంస్కృతులు ఇచ్చారంటే ప్రతివాడు ఏమిటి ఈ ఇలా ఉంది బాధలు. సంస్కర్తలు అనేవాళ్ళు ఆ మతంలోనే ఉన్నారు, కానీ ఇలా ఎందుకు ఉండాలని ప్రశ్నతోనే వాళ్ళు ఈ సమాజంలో అయితే వాడు ఇంకా ముందుకు వెళ్ళలేదు, కొంతవరకు అయిపోయారు వాళ్ళు. కానీ ఈ బాధలు ఎందుకు ఉండాలి, ఈ అసమానతలు ఎందుకు ఉండాలి, అర్థం పడని ఆచారాలు ఎందుకు ఉండాలి, అర్థం పడని సాంప్రదాయాలు ఎందుకు ఉండాలి, మనిషినికి ఇబ్బంది కలిగి ఎందుకు ఉండాలని చెప్పి ప్రశ్నించే ఆ ప్రశ్నలోంచి సమాధానం కోసం, మార్పు కోసం ప్రయత్నిస్తూ వచ్చాడు ప్రతి సంస్కర్త. అది వరంగా నాస్తిక చైతన్యం. నాస్తిక చైతన్యం అంటే ప్రశ్నించడం, దానికి సమాధానం వెతకడం. అది ఆసక్తిదండి. నీకు అదృష్టం ఉంటే నీకు వస్తుంది, నువ్వు దురదృష్టం అంటే రాదు. అది ఆస్తిక సమాధానం. నాస్తికతలు కాదు, ప్రశ్నించడం, దానికి తగినటువంటి పరిష్కారం వెతకడం. మానవుల మధ్య ఈ వ్యత్యాసాలు ఎందుకు ఉండాలి, ఈ ఆచారాలు సాంప్రదాయాలు ఎంతవరకు సబబు, ఏమి చేస్తే సౌకర్యం వస్తుంది, సౌఖ్యం ఏర్పడుతుంది, ఈ రంగా నాస్తికత్వం ప్రశ్నించుకుంటుంది. మానవుల మధ్య విశ్వాసాలు ఎందుకు ఉండాలి, నాస్తిక చైతన్యంతో పనిచేసే ప్రతి ఒక్క వ్యక్తి కూడా వాడు నా పూర్తిగా నాస్తికుడు కాకపోవచ్చు, గోరాగా చెప్పిన పాజిటివ్ లాగా పోతాడు. కానీ ఎవడైతే సమాజంలో ఉన్న అసమానతల్ని చూసి బాధపడ్డాడో వాడు ప్రశ్నించాడు. ప్రశ్నే మన ముఖ్యం అని చెప్పుకుంటున్నాం మనం. ప్రశ్నే అభివృద్ధికి పునాది. ఈ మార్పు సమాజంలో ఈ మార్పు వచ్చిందంటే ప్రశ్న వల్లే. అందుకనే సంఘ సంస్కరణలు మానవుల మధ్య వ్యత్యాసాలు ఎందుకు ఉండాలి, ఈ ఆచార సాంప్రదాయం ఎంతవరకు సబు, మరి సతీ సాగమని ఉంది ఎంతవరకు సబబు, ఈ ఆచారండి దాన్ని అప్పుడున్న సంఘ సంస్కరణ దాన్ని మార్చాడు. అలాగే వీరసంగ విధవాలు ఎందుకు ఒక చిన్న బాల్యవారం చేయడం చేసేఏంటి, మళ్ళీ అమ్మాయి జీవితాంతం ఒక విధవలాగా ఉంచి గుండె చేసి తలచిరికి కుట్టబెట్టడం ఏంటి అంటే ఎందుకు ఇలాగా ఈ ఆచారాలు సాంప్రదాయాలు ఎంతవరకు సబబు క్వశ్చన్ చేశారు. సంఘ సంస్కర్తలు కూడా క్వశ్చనింగ్ ద్వారానే సమాజంలో మార్పు తీసుకురావడానికి కృషి చేశారు. క్వశ్చనింగ్ లేనిదే, ప్రశ్న లేనిదే మార్పు లేదు. ప్రశ్నతోనే మార్పు వచ్చింది, ప్రశ్న లేనిదే మార్పు లేదు. అంటే సమాజంలో మార్పు వచ్చిందంటే, సంస్కరణ జరిగిందంటే ప్రశ్న వల్లనే. అది ఆస్తిక సమాజం కావచ్చు, ఏ సమాజం కావచ్చు, అక్కడ కూడా ప్రశ్నది. అంటే ప్రశ్న మార్పుకి పునాది. ఇటువంటి ప్రశ్నలే న్యాయాన్ని, మానవత్వాన్ని తీసుకొచ్చాయి. అంటే ప్రశ్న పవర్ చూడు, ది పవర్ ఆఫ్ ది క్వశ్చనింగ్ చేంజ్. అంటే ప్రశ్నలు ఎక్కడైతే ప్రశ్న నిషేధింపబడుతుందో, ప్రశ్న కూడా నిషేధిస్తాడు. ఏడా అడిగేది ప్రశ్న అన్నాడు అనుకో, ఏ మతమైన ప్రశ్న వేయకూడదు అనంటే, ప్రశ్న వేయకూడదు, నువ్వు ప్రశ్నకి నువ్వు ప్రశ్న వేయకూడదు చెప్పి నువ్వు ఆలోచించకూడదని పెట్టి ఎప్పుడు ఉందో జ్ఞానం అక్కడితో ఆగిపోతుంది. గుర్తుంచుకో, ఎక్కడైతే ప్రశ్న నిషేధింపబడుతుందో జ్ఞానం అంతటితో ఆగిపోతుంది. నువ్వు ఎక్కడెక్కడ ప్రశ్న నువ్వు ఎంకరేజ్ చేస్తావో జ్ఞానం అభివృద్ధి చెందుతుంది. ప్రశ్నతోనే జ్ఞానం అభివృద్ధి. ప్రశ్న నిషేధిస్తే జ్ఞానం అక్కడికి ఆగిపోతుంది. పైగా మనిషి భయం పెరుగుతుంది. ఏమవుతుంది, ఇంతది అయిపోయింది, ఈ పరిస్థితి ఏమవుతాయి, ఇక్కడి నుంచి ఎలా సమాధానం, మన మార్గం ఏంటి, ఎలా బాగుపడతాం, ఇంతేనా బతుకింతేనా, ఇక నేను ఇంతలాగైపోతున్నా, నా బతుకు ఇలాగే మాయమైపోయి చచ్చిపోతాను, నేను చచ్చిపోతానా,
అనుకుంటాడు. అక్కడ మనిషి ప్రశ్న పర్వాలేదు చూద్దాం, ఈ ప్రశ్న వెతుకుతున్నాం కదా, సెర్చ్ చేస్తున్నాం కదా, ఎక్కడ మాకు దొరుకుతుంది, పరిష్కారం దొరుకుతుంది అనుకుంటాడు. ధైర్యం వస్తుంది. ప్రశ్నించడానికి వీలు లేదు అంటే భయం ఏర్పడుతుంది. గందరగోళ పరిస్థితి, అయోమయ పరిస్థితి పడింది. చివరికి కొంత పెద్దవాళ్ళు వాళ్ళ అధికారం చెలాయిస్తారు. అది చివరి జరిగేది. ప్రశ్నను ఎప్పుడైతే నువ్వు నిషేధించావో సమాజంలో కొంతమంది పెత్తందారులకు పెత్తను చెల్లమడుగుతుంది. అంతే ప్రశ్నించడం వల్ల సృజనాత్మకత, క్రియేటివిటీ కావాలంటే క్రియేటివిటీకి మూలం ఏంటి, సృజనాత్మక మూలం ఏంటి? ప్రశ్నతోనే క్రియేటివిటీ. ప్రశ్న అని ఉన్న చోట అప్పుడు జ్ఞానం వికసిస్తుంది. ఎక్కడైతే ప్రశ్న ఉంటుందో, ఉన్న ప్రశ్న ఉన్న చోట జ్ఞానం వికసిస్తుంది. ప్రశ్న వల్లే నాస్తికత్వం పుట్టింది. ప్రశ్న వల్లే నాస్తికత్వం మానవీయతత్వంగా వర్ధిల్లుతుంది. ప్రశ్న వల్లే ఈ దేవుడు అన్నారు, కర్మ అన్నారు, దురదృష్టం అన్నారు, నుదిరోధి అన్నారు, దేవుడు సర్వశక్తివంతుడు, సర్వదయామయుడు, సర్వవ్యాప్తం అన్నారు. అయితే ఏంటి, ఎందుకని వాడు సర్వశక్తి ఈ అసమానతలు ఉన్నాయి, ఎందుకు దీన్ని మార్చట్లేదు దేవుడు, ఎందుకే అది అసమానతలు ఉన్నాయి, ఎందుకు ఈ బాధలు ఉన్నాయి, ఎందుకు ఇవన్నీ ఉన్నాయి ప్రశ్నించాడు. ఆ ప్రశ్నలోంచి నాస్తికత్వం వచ్చింది. దాంతో మానవీయ సిద్ధాంతం వచ్చింది. మానవకేంద్ర సిద్ధాంతం వచ్చింది. నాస్తికత్వం మానవకేంద్ర సిద్ధాంతం వచ్చిన తర్వాత ఆ ప్రశ్నల నుంచి అభ్యుదయం వచ్చింది, నాగరికత వచ్చింది, మనిషి పురోగమించాడు. ఇప్పుడు మనం హాయిగా ఉన్నాం. లేకపోతే ఆస్తికత్వం లాగానే ఉంటే నీ అదృష్టం, ఆ దేవుడి దయ అలా ఉంటే నో ప్రోగ్రెస్. అభ్యుదయానికి మూలం ప్రశ్న, అభ్యుదయానికి మూలం నాస్తికత్వం. నాస్తికత్వం ఉన్న ప్రతి వ్యక్తిలోనూ నాస్తికత్వం. లేకపోతే ఏం దేవుడు నువ్వు ఇలా ఉంటాను, లేదంటే వాడు అలాగే చచ్చి కూర్చుంటాడు. మానవ కృషికి విలువ ఉంది కనుకే మనిషి అభ్యుదయం సాధిస్తున్నాడు. వాడు ఆస్తికుడైనా సరే వాళ్ళు నాస్తిక చైతన్యం కొంత ఉండబట్టే వాడు బతుకుతున్నాడు. అంతా దేవుడి దయ్యను కూర్చున్నాడుకో వాడు ఎందుకు చచ్చి కూర్చుంటాడు. ప్రతి వ్యక్తిలో ఆ చైతన్యం ఉంది. అంచేత నాస్తికత్వం ప్రశ్న వల్లే నాస్తికత్వం పుట్టింది. ప్రశ్న వల్లే నాస్తికత్వం మానవీయ తత్వంగా వర్ధిల్లింది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు పాజిటివ్ ఎథియిజం తెలుగు ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.